తిరుమల లడ్డూ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఒప్పుకున్నారు. ఏమంటున్నారు ఆయన? యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యలను? అక్కడ నెయ్యిలో కెమికల్స్ కలవాల, ఆయన వాడిందే మొత్తం కెమికల్స్ అక్కడ నెయ్యి ఆడుంది. నెయ్యి అనేది లేకుండా సింథటిక్ గీ మొత్తం కెమికల్స్, బాత్రూంలో వాడేవి యాసిడ్లు, మనుషులు చచ్చిపోయి అన్నీ కలిపి వాడి ఏంటంటే ఒక సైంటిస్టు కనుక్కున్నట్టు కనుక్కొని మనుషుల్ని చంపే విధంగా హిందువులు అనేవాళ్ళు ఏపీలో ఉండకూడదు అని వాళ్ళు మొత్తం ఫిక్స్ అయిపోయి చేశారు ఇదంతా. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక వైవి సుబ్బారెడ్డి గారు చెప్తుంది అందులో సింథటిక్ కెమికల్స్ అయితే అడల్ట్రేషన్ జరిగింది, కానీ యానిమల్ ఫ్యాట్ లేదైతే అనేది అదే మాత్రం చెబుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక యానిమల్ ఫ్యాట్ అంటాం కూడా రాకుండా ఏకంగా నాన్ వెజ్ అనే మాట అయితే అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలు? యానిమల్ ఫ్యాట్ అనటం కూడా మర్చిపోయి నాన్ వెజ్ లేదు లడ్డూలో అని చెప్తున్నారు. మరి ఆయన అసలు వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఆ ప్రసాదాన్ని పట్టుకొని నాన్ వెజ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇంక అయిపోయింది. ఇంకా దేవుడు ఇంక మరి వాళ్ళు అయ్యే పరిస్థితి ఏందో తెలిసి కూడా అసలు తిరుపతి జోలి వెళ్ళకూడదు అని తెలిసి కూడా వెళ్ళాడు అంటే చేయి దాటిపోయింది. మొత్తం ఇంకా ఏమీ లేదు, ఇక కోర్టుల చేతిలో కూడా ఏమీ లేదు. మీరు చేసింది అంతా ఇంత తప్పు కాతాడు. ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్ నడుస్తుంది. ఈ జంగిల్ రాజ్ మీద ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాటం చేస్తాను నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వాడికి వెళ్ళు, నీ మీద ఉన్న కేసులకు కానీ నువ్వు చేసిన అరాచకాలకు కానీ 2019 నుంచి 24 దాకా ప్రజావేదిక కూల్చేయటం కానీ, కల్తీ మధ్య స్పిరిట్ తీసుకురావటం కానీ, గంజాయి తీసుకురావటం కానీ, ఏది ఇంటి చుట్టూ కంచె వేసుకోవటం కానీ, నువ్వు ఎగ్ పఫ్ఫులు తినటం కానీ, విజయవాడ 5 స్టార్ హోటల్ నుంచి నువ్వు రోజుకి దాదాపు 5 సంవత్సరాలుగా 28 కోట్ల తిండి తిన్నారు అంటే 4 వ్యక్తులు 5 సంవత్సరాలకి 28 కోట్లు తిన్నారు అంటే పందికొక్కులాగా వాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారు. పిల్లలు తినే పప్పు చెక్కల కవర్ల మీద 200 కోట్ల స్కాము. వాళ్ళు చేయని స్కాములు ఏం చెప్పండి? స్కాములు అని మీరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్కీములు లేవు, మొత్తం అసలు జంగిల్ రాజ్యమే నడుస్తుంది. ఈ జంగిల్ రాజ్యం మీద ఢిల్లీ వేదికగా పోరాడతాను, సుప్రీంకోర్టు తలుపు తడతాను, అవసరమైతే నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాను, ఢిల్లీని అల్లాడిస్తాను అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. శుక్రవారం మొత్తైదు అలాంటి మాటలు మాట్లాడకూడదు. బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, నీ మీద ఉన్న కేసులేంది 2019 నుంచి 24 దాకా నువ్వు చేసిన అరాచకాలు ఏంది అన్నీ బయటకు వస్తాయి. లేదు తన్నించుకోవటం అంటే ఇదే. నీ మీద విన్న కేసులకి నువ్వు హైదరాబాద్ కోర్టు రమ్మంటే నేను రాను, చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు హైదరాబాద్ కాకుండా ఢిల్లీ సుప్రీంకోర్టునే తలుపు తడతా అంటున్నావు. పో, ఇంక పోతే నువ్వు ఇక బయటకు వచ్చేది ఏమీ లేదా ఆడ. పోయినసారి 16 నెలలకు బయటకు వచ్చావు, ఈసారి ఇక జీవితాంతం బయట రావు. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక బాడీ షేమింగ్ చేస్తాం వైసీపీ నాయకులు మాట్లాడటం. ఆర్కే రోజా పాప అని భూమికి బెత్తిడి ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? చాలా క్లియర్గా చెప్పండి, నాకు ఇది ప్రశాంతంగా చెప్పండి. ఉంటావో నువ్వు ఏమైంది అంటావో అన్నీ తెలుసా అందరికీ. నువ్వు ఎన్ని అడుగులు ఉన్నావు? ఆ భాష వద్దంటే వాళ్ళు మాట్లాడిన మాటలేంది? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇంత ఉంటావు అంత ఉంటావు అని చెప్పి మాట్లాడుతుంటే ఇక మేము మాట్లాడకూడదా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నువ్వు ప్రతిపక్ష పార్టీలని ఎలా మాట్లాడాలా? ఏమేమంటున్నారు? అసలు అంబటి రాంబాబు ఇంటికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అంటే మీరు ఏం చేశారమ్మా? 4 సార్లు సీఎంగా చేసిన ఆయన్ని, ఆయన తల్లిని, ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఒక ఎమ్మెల్యేగా ఎందుకు ఊరుకుంటారు? అందుకని చంపేస్తారా మనిషిని అంటున్నారు కదా. ఎక్కడ చంపారు? ఎవరు చంపారమ్మా? నిన్న కోర్టు కొత్త కూడా చేతులు ఒప్పుకుంటా వచ్చారుగా పులి పులి అంటే.
సరే అండి ఓకే. ఇప్పుడు మరి అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. నిన్న అయితే కనుక ఆయన చెబుతున్నారు సత్యమేవ జయితే అంటున్నారు కదా. నేను నిర్దోషిగా బయటకు వస్తాను అంటున్నారు కదా. వచ్చే అవకాశం నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, నేను నిర్దోషిలా బయటకు వస్తాను, చేసిన పాపాలన్నీ చేసి ఎన్ని అరాచకాలు చేశారో అన్నీ తెలుసు. మీ మీద ఎన్ని కేసులు నమోదు చేసింది ఎవరు? లోకేష్ గారా, బాబు గారా? 52 కేసులు నమోదైనాయి నీ మీద. ఎన్ని పీటీ వారెంట్లు ఉన్నాయరా నీ మీద? ఇవన్నీ కాదండి, అసలు ముఖ్యంగా అంబటి రాంబాబు గారి గురించి వైసీపీ నాయకులందరూ పదే మాట్లాడటం, అందులో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? ఏమీ లేదు, వాళ్ళ పార్టీలో ఉన్నాళ్ళు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మాట్లాడారో, ఇంకా అధికారం పోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా అలా మాట్లాడితే చెల్లిద్ది అనుకుంటున్నారు. ఊరుకునే పరిస్థితి కాదు. ఇక్కడ రాంబాబు పరిస్థితి ఏమైందో తెలుసు. 83 రోజులు జైల్లో ఉన్న జోగి రమేష్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. నీ ఇంటి మీద దాడి చేసింది టీడీపీ పార్టీ వాళ్ళు కాదు. నువ్వు ఆ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్ని కుటుంబాలు అయితే నాశనమైనాయో, వాళ్ళు ఎంత ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళ కడుపు మండి అది నీ ఇంటిని తగలబెట్టింది. నువ్వు అది గుర్తు చేసుకో. నువ్వు చేసిన పాపాలు ఏంది? అగ్రిగోల్డ్ భూములు కావచ్చు, ఈ కల్తీ మద్యం కావచ్చు, నువ్వు చేసిన అరాచకాలు ఏంది? అన్నీ ఇన్నే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక గుడివాడ అమర్నాథ్ వైజాగ్ నుంచి వచ్చి పరామర్శించాడు. 300 కారుల్లో వచ్చాడు. కాపు నేతల సంఘీభావం అంటున్నారు కదా. ఇక్కడ అసలుకి కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవాలంటారు? ఏం లేదు, కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి, ఇప్పుడు కాపులు అంటే హిందువులే కదా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయా తినలేదా? ఈ చేసిందంతా ఎవరు? మరి ఇప్పుడు మళ్ళీ కాపులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎవరు కాపు కదా? ఆయన ఫ్యామిలీని ఎన్ని మాట్లాడినారు? జోగి రమేష్ గారు చాలా అసలు కొడాలి నాని గాడేంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఏది కార్లు మార్చినట్టు పిల్లల్ని మార్చారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం లేదు, కులాల మధ్య కుంపటి పెట్టాలని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాపుల చేత తిట్టడం, రెడ్లను రెడ్డ చేత తిట్టడం, కమ్మాళ్ళ చేత తిట్టడం. ఈ తప్పి అమరావతి కమరాదాని అన్నారు. ఇప్పుడు ఒకసారి రాజధాని ప్రాంతం ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుందో కనపడతాయి. రీసెంట్గా కోంటం వ్యాలీ 7వ తారీఖు అవన్నీ మా పుణ్యమే అంటున్నారు కదా. ఇక అన్నీ మీ అకౌంట్లో వేసుకో. ఎవరో పుట్టిన పిల్లలకి మీరు పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ మీకు అలవాటే కదా. కంపెనీల విషయం వచ్చేదలకి మరి వాళ్ళు అంటుంది అదేనండి, గూగుల్ డేటా సెంటర్ కానీ, లేదంటే కనుక కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ ఇవన్నీ మా హయాంలో వచ్చినాయి. ప్రజలందరికీ తెలుసు. ఎవరు అధికారంలో వచ్చినప్పుడు ఈ కంపెనీలు వస్తున్నాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు ఏం చెప్పు? జాకీ కడ్రాయర్ల కంపెనీలు కూడా పంపించి పారినొక్కావు. ఏది గల్లా జయదేవ్ గారు, అమరాన్ బ్యాటరీస్. ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడతానన్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి వచ్చి పోరాడే అవకాశం ఉందంట. ఢిల్లీ దాకా కాదురా స్వామి, రేపు 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాలకు రారా అంటే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాను. ఎందుకని? జీతాల కోసమా? అసెంబ్లీకి రారా, అక్కడ మాట్లాడరా నాయన. ప్రజల సమస్యలు అంటే మాట్లాడమంటే నేను అక్కడికి రాను, ఢిల్లీ పోతాను అంటావు, బెంగళూరు వెళ్తావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అసలు లోపలికి వెళ్తే నాకు మైక్ ఎవరు, అదే బయట అయితే మీడియా వేదిక ఎంతసేపు అయినా నేను ప్రశ్నించవచ్చు అనే మాట. లోపలికి వెళ్తే నువ్వు చేసిన అరాచకాలకు అసెంబ్లీలో 2019 నుంచి 24 దాకా ఆ త్రిపులార గారిని చూసి వణుకుతున్నాయి కాళ్ళు చేతులు. నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు. నువ్వు వాడు పోలీస్ అధికారి, వీళ్ళంతా చేసిన అరాచకాలు ఏంది? ఒక ఎంపీని పట్టుకొని అప్పుడు ఇష్టానుసారంగా గుంటూరు తీసుకొచ్చి కొట్టిన తర్వాత డాక్టర్ ప్రభావతి ఏమని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చింది? అసలు దెబ్బలే తగలేదు అంట. ఎక్కడ హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇచ్చారు డాక్టర్ సర్టిఫికేట్. కొట్టిన మాట వాస్తవమే. నడవలే పరిస్థితి తీసుకొచ్చారు గారా. అంటే ఇప్పుడు త్రిపులార్ గారిని, అయ్యన్న పాత్ర గారిని చూసే రావట్లేదంటారు అసెంబ్లీకి? అవును, ఖచ్చితంగా అంతే.
ఖచ్చితంగా అంతే. త్రిపుల్ ఆర్ గారిని ఆయన పాత్ర కానీ చూసి రావట్లేదు.